ఏంటంటే మనం ఈ పాట వినాలండి. విని తరిద్దాం. మా వింత ఓకే ఓకే ఓకే. అదేంటి శబ్దం? మాకు అదే డౌట్ వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, మేము ప్రతి వీడియోలో కామెంట్ చేస్తాం, ఈ కామెంట్స్ అసలు మీరు చదువుతారా లేదా అని చెప్పి. 7 విశ్వ మనిషి పేర్లు వండర్ వరల్డ్ వారు గిన్నీస్ బుక్ వారు గిన్నీస్ బుక్ లో వేశారు. వండర్ వరల్డ్ లో 7 పేర్లు ఉన్నాయి. ఇది మన గూగుల్ చూసి తెలిసిపోద్దిగా. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్ట వచ్చేస్తుంది. వాళ్ళంటే గొర్రెలు, మనం వెంటనే కొట్టండి గట్టిగా యేసునామలో. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు ఇక్కడ సామెత వేయచ్చు కదా, వెళ్ళపోతున్నాను దీన్ని. ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టుకి కడుపు చూసుకుందంట. బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? నా శరీర వాసన, నా జుట్టు వాసన ఇక్కడి నుంచి అది కొద్దిగా అనుకున్నారే, అక్కడ దాకా వచ్చేది దుర్వాసన. అది ఒక రకమైన కంపు. నువ్వు అక్కడ చెప్తున్నా ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత కుర్రే లాభా దేబా హా అనేవాడు అంతే. వాసన వచ్చింది. దెయ్యాలంటే మా నాన్న ఆంబోతాం కన్నా ఫ్రెండ్లు అంట. ఫ్రెండ్లు పిలిస్తే వచ్చేసినాయి. వా తల్లారా కాసుకల్లారా వర్ర కుర్రే అంటే వచ్చేసినాయి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మా తల్లి, మా మమ్మీ, ఇవి నా కోళ్ళ కాదు, నా కూతురు. ఉప్పల బావుల కంటే పోయారా? ఎలీషా సత్యబాబు గారు ఎక్స్ పాస్టర్ వీడితో సాక్ష్యం చెప్పించడానికి ఆయన కూడా పిలిపించారంట ఒకసారి. 3 రోజులకి 12,000 ఇచ్చారంట అప్పట్లో. ఇప్పుడు 30,000 తీసుకుంటాడంట 3 రోజులు. ఏమన్నా బిజినెస్ అసలు ఇది వ్యాపారం. కొడుకా, మీ అమ్మ చచ్చిపోయింది కానీ మీ అమ్మ దేవుడు నిన్ను కాపాడతాడేమో. ఇలా అమ్మని కాపాడలేకపోయాడు కదా దబ్బుతుంటే. అప్పుడు గడ్డి బీగుతున్నాడు ఏంది? నాకు ఎప్పుడు ఇదే ప్రశ్న, మీ వాడు ఏం చేస్తున్నాడు గడ్డి బీగుతున్నాడు అని. కూర్చోండి అన్న అనలారా, కూర్చోండి అనలారా. వాళ్ళు లేచిపోతున్నారు వాళ్ళు. అవును. ఇంకో పక్కేమో నేను ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా వద్దకు రాలేడు అంటున్నాడు. అంటే ఆకర్షించాల్సింది నువ్వే, రాకపోతే చంపేసేది నువ్వే. మా రాజకీయం ఇంతే, మేమింతే. సైకోగాడ్. ఏంటి ఏడుస్తున్నావేంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. దేవదూత నాతో నవ్వుతూ మాట్లాడు. సిక్కమిక్కడి మిసల గొప్ప సికమిక్కడే ఘోషం. సిక్కమిక్కడే మిసాల గురప్ప అనిందంట. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. అంటే ఎలా ఉన్నావు మిసాల గురప్ప అని అంట. ఆ జీసస్ కాల్స్ యేసుక్రీస్తు మీటింగులకి ఆ దేవదూత ద్వారా వచ్చాను. ఎందుకు ఆడిదాకా రావటం? బాగా చేయలేదా దేవదూత? పనికిరాదు. యేసు చేయొచ్చు కదా. అది అవదమ్మా. నమస్తే, వెల్కమ్ టు టెస్టిమనీ ట్రోల్స్. గత ఎపిసోడ్లో మేసాల గురప్ప పున్నమి నాగు సినిమాని వాడుకొని ఒక కల్పిత కథతో తన టెస్టిమనీని ఎలా చెప్పాడు అనేది చూసాం. అందుకే ఇలాంటి లుచ్చా సాక్ష్యాలు చెప్పి ఎంకరేజ్ చేసే మతం కాబట్టి మనం లుచ్చా మతం అంటున్నాం. ఈ లుచ్చా సాక్ష్యాల వల్ల చాలామంది చిన్నపిల్లలు, అనారోగ్యం పాలైన వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది వీళ్ళ దొంగ సాక్ష్యాలు నమ్మి. మరి ఆ మేసాల గురప్పగాడి సాక్ష్యం 2వ భాగానికి ఈరోజు వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి ఫస్ట్ భాగంలో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ర్యాండమ్గా కొన్ని చదువుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, మేము ప్రతి వీడియోలో కామెంట్ చేస్తాం, ఈ కామెంట్స్ అసలు మీరు చదువుతారా లేదా అని చెప్పి. దాదాపుగా 90% కామెంట్స్ నేను చదువుతాను వీలున్నప్పుడు, ఎందుకంటే మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. అందులో ఉన్నటువంటి హైలైట్ కామెంట్స్ కొన్ని చదువుదామని ఈరోజు అనిపించింది. ముందుగా చైతు ఎఫ్ఎఫ్, నేను మీ వీడియోస్ లేట్గా చూస్తున్నా కానీ సూపర్ ఉంటా అన్నయ్య. అసలు క్రైస్తవుడు అనేవాడే ఉండకూడదు, అంటే వేసేయాలి అని నేను ఉద్దేశం కాదులే, కానీ మనమైతే గర్వాప్సీలు చేస్తున్నాము, మన ధర్మంలోకి పునరాగమనం తీసుకొస్తున్నాము, ఆ విధంగా అందరినీ హిందువులుగా మార్చేయాలి నీ ఉద్దేశం. ధూ కేపీ బెడ్స్ అంట ఏదో. ఇది కామెడీ షో కాదు, కనువిప్పు షో. పాస్టర్ల మోసాలు, క్రిస్టియన్ మాఫియా అరాచకాలు ఎండగట్టే షో. జై శివశక్తి. నరసింహ, అల్లు అర్జున్ తనకు తెలియకుండా జరిగిన తప్పుకి జైల్లో పెట్టారు, మరి పాస్టర్కి తెలిసి ఒక పాప చనిపోయింది, వీడిని ఏం చేయాలి? అగాడేకర్ శివకుమార్, ఇది కదా శివశక్తి బ్రాండ్ టెస్టిమనీ ట్రోల్ అంటే, అంత ఇష్టం. జై శ్రీరామ్. మారుతి దుసేన అన్న, ఈ సాక్ష్యాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మా ప్రాంతంలో కూడా ఎంత చెప్పినా వినని వారు చాలామంది ఉన్నారు.
మొత్తం యేసు మీదే పెట్టారు. వీళ్ళకి వైరస్ బాగా ఎక్కేసింది. వీళ్ళకి తగ్గకపోయినా ఆ భ్రాంతిలోనే ఉన్నారు. ఇలాంటి సాక్ష్యాలు బాగా ఎండగట్టాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇంకొక అద్భుతమైన కామెంట్ ఇప్పుడే కనపడింది. చక్రం అంట. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు, అది దైవ నిర్ణయం. పెరగగానే సనాతన తల్లిని వదిలేశాడు, ఇది స్వయంకృత అపరాధం. సూపర్గా ఉంది కామెంట్. అంటే ఇప్పుడు దాకా చైనా కామెంట్స్ అన్నీ బాగున్నాయి, ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, అద్భుతమైన కామెంట్స్. జస్ట్ శాంపిల్ చదువుతున్నాను. గోకర్ మహేష్ అన్న టెస్ట్ మనీ ట్రోల్స్ లేకపోతే అన్నం తినబుద్ధి కావడం లేదు, దాహం వేయడం లేదు. దయచేసి వారంలో 3 అయినా చేయగలరు. అమ్మో, ఒక్కటి చేయాలంటేనే కష్టం అసలు. అసలు ఈ సందర్భంగా టెస్ట్ మనీ ట్రోల్స్ ఎంత కష్టమో చెప్పాలి. ఇప్పుడు 3 కెమెరాలు వర్క్ అవుతాయండి. 3 కెమెరాల ఫుటేజ్ కాపీ చేసుకుని దాన్ని ఎడిటింగ్ చేయడానికి కనీసం 2-3 రోజులు టైం పడుతుంది. షూటింగ్ ఒక రోజు పడుతుంది. అసలు ఏ సాక్ష్యాన్ని ట్రోల్ చేయాలి అనేది వెతుక్కోవడం ఒక రోజు పని. ఇలా ఓవరాల్గా మొత్తం ఒక 5-6 రోజులు పనిచేస్తే తప్ప టెస్ట్ మనీ ట్రోల్స్ అని ఒక ఎపిసోడ్ రిలీజ్ అవ్వదు. ఈయన వారంలో ఏకంగా 3 చేసేయమంటున్నారు. సరే, ఇప్పుడు దాకా కొన్ని కామెంట్స్ అయితే మనం వీడియోలోకి వెళ్దాం. లాస్ట్ వారం ఎక్కడ ఆపాం శ్రీలక్ష్మి గారు? ఆయన పున్నమి నాగు సినిమా తన స్టోరీ నుంచే వచ్చింది అన్నారు కదా, మీరు దాన్ని మొత్తం డీకోడ్ చేసి ఛేదించి పట్టుకొని ఆ పున్నమి నాగు సినిమా ఒరిజినల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మీరు చెప్పారు. నెక్స్ట్ ఇంకేం చెప్పబోతున్నాడు, ఇక మనం చూడాలి దాని నుంచి. ఒకసారి లింక్ మళ్ళీ చెప్తాను. వీడిని చిన్నప్పటి నుంచి విషం పెట్టి పెంచారంట. వీడు అడవుల్లో తిరుగుతుంటే ఆ టైంలో ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు అడవుల్లో వేరే సినిమా షూటింగ్కి వచ్చారంట. వీడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని వీడి కథతో వాళ్ళు పొన్నమి నాగు సినిమా రాసుకున్నారని చెప్పాడు. కానీ మనం కొంచెం రీసెర్చ్ చేస్తే ఏమర్థమైంది, పొన్నమి నాగు అనేది అసలు ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఆ కథ వాళ్ళది కాదు. కన్నడలో ఒక డైరెక్టర్ రాసుకున్నాడు. అక్కడ శ్రీదేవి క్రియేషన్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఆ సినిమాని నిర్మించింది. హున్నిమేయ రాత్రి ఎల్లే అనేది ఒక పేరు ఉంది. దాన్ని రీమేక్ రైట్స్ కొనుక్కొని తెలుగులో పొన్నమి నాగు అని సినిమా చేశారు. తర్వాత తమిళం, హిందీలో కూడా దీన్ని రీమేక్ చేయడం జరిగింది వేరే ఆర్టిస్టులతో. ఇది ఒరిజినల్ కన్నడ సినిమా అని తెలియక ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళదే ఈ కథ అనుకుని వీడు పొన్నమి నాగుతో లింక్ పెట్టుకుని వీడు ఒక దొంగ సాక్షిని తయారు చేశాడు. ఇక్కడతో ఎథికల్గా వీడు వెధవన్నర వెధవ, సొంటన్నర సొంట, దరిద్రుడు, అప్రాచ్యుడు, ఇక రకరకాల పేర్లు ఏవైతే పెట్టుకోండి అవన్నీ తేలిపోయినాయి ఇక్కడికి. కానీ ఇక్కడి నుంచి ఇంకెన్ని అబద్ధాలు చెప్పాడో కూడా చూద్దాం ఇప్పుడు ఈ 2వ ఎపిసోడ్లో. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అంటే అనాలిసిస్ చేస్తున్నాం ఇది ఎలా అబద్ధమైంది అని. కొన్ని వీడియోస్లో ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాం, కానీ మళ్ళీ దాన్ని కంటిన్యూ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు అన్నది మళ్ళొక్కసారి మీకు అర్థమైతే నెక్స్ట్ టైం ఇలాంటి ఏమైనా సాక్ష్యాలు విన్నప్పుడు మీరు దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలన్నది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే అల్లెలుయ ఆమెన్ తుతి మహిమ అని కామెంట్లు పెడుతున్నారో ఈ క్రైమ్లో వాళ్ళు కూడా భాగస్తులే. ఇలాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారంటే వీడి దొంగ సాక్ష్యాల వల్ల ప్రభావితులై ఎవరైతే పిల్లలు, అనారోగ్యం కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు చనిపోతున్నారో ఆ హత్యల్లో మీరు కూడా భాగస్వాములే. ఎలాంటి సాక్ష్యాలను ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా. హిందుత్వం సనాతన ధర్మం ప్రకారం ఆ పాపంలో మీరు కూడా భాగం తీసుకోవాల్సి ఉంటుంది, మీరు కూడా ఆ కర్మ అనుభవించవలసి ఉంటుంది. మీరు అన్నది హల్లెలూయా స్తుతి మహిమ అని పెట్టే వాళ్ళ గురించి కదా. అంటే ఈ టెస్టిమనీ ట్రోల్స్ ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉంటారుగా కంపల్సరీ. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ పాపంలో భాగస్తులు అంటున్నా. ఎందుకంటే వాళ్ళకు ఒక విచక్షణ, మీరు గొర్రెలు కాదు కదా. బైబిల్ మిమ్మల్ని గొర్రెలు అనొచ్చు, కానీ మీరు వాస్తవానికి గొర్రెలు కాదు, మీరు మనుషులు. దేవుడు మిమ్మల్ని మనుషులుగా పుట్టించాడు, మీకు ఒక బుద్ధి విచక్షణ ఇచ్చాడు. అసలు దేవుడిని ఇంత చిల్లరగా చీప్గా ఈ దొంగ సాక్ష్యాలతో ప్రచారం చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇలాంటి ఒక జుగుత్సాకరమైనటువంటి ధోరణికి మీరంతా కూడా భజన చేస్తున్నట్టే. సమాజాన్ని పాడు చేయటంలో మీ వంతు పాత్ర మీరు పోషిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇప్పుడు ఆ పాప చనిపోయింది, ఆ పాప చనిపోయిన పాపంలో కూడా వీళ్ళకి భాగస్వామ్యం ఉన్నట్టే. వీళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఇలాంటి దొంగలు పుట్టుకురారు కదా. ఈ దొంగలు రాకపోతే అమాయకులు నమ్మి ప్రాణాలు పోగొట్టుకోరు కదా. అంటే దీని వెనకాల వాళ్ళ భాగం ఉంది కదా ఉన్నట్టే. అది ఎప్పుడైతే ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పేవాడిని స్టేజ్ మీద పట్టుకుని చెంప మీద 2 బీకి ఎక్కడ నువ్వు చెప్పిన దానికి ఆధారాలు ఏంట్రా, లేదా నువ్వు చెప్పిన దాంట్లో ఇంత డొల్లతనం ఉందని చెప్పి అక్కడే ఆ వేదిక మీద నిలదీస్తే, ఒక్కడిని కడిగి పారేస్తే, అలాంటి చైతన్యం గొర్రెల్లో వస్తే ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది. ఒక్కడికి ధైర్యం లేదు, ఒక్కడికి చలనం లేదు. తోని బతుకులు జడ. వాళ్ళు కూడా విచక్షణ కోల్పోతున్నారండి, మిస్ అవుతుంది వాళ్ళకి అది వినేసరికి. అంటే ప్రశ్నిస్తే వేసేస్తానంటాడు కదా దేవుడు. భయం. వీళ్ళ దొంగతనం కూడా ఆయన రంగుతనం కూడా బయటపడిద్దని ఆయన భయం. అందుకే ప్రశ్నించకూడదు అంతే. తెలుగులో వచ్చిన చిత్ర పేరు పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి యాక్టర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్లో చిరంజీవి యాక్టర్ గారు ఈడు యాక్టింగ్ చేశాడంట. అంటే ఈడిది యాక్టింగ్ అని ఒప్పుకున్నాడు. పోనీ
ప్రఖ్యాత చిని రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశమూర తులసిదలమని 2 నవలు రాశాడు. నా తండ్రి మా బంధువులు చేసే చేతబడులు చెల్లంగులు రాసుకొస్తూ నాగొంది రాసుకొస్తూ ఈ మనిషి చనిపోయి ఉండొచ్చారు రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. నిజంగా వేసేస్తే పోయేది వాడు. అవును, అసలు ఈ గోల్ ఉండేది కాదు. నా కన్న తల్లి ప్రార్థన ప్రభు ఆలకించి నన్ను తన సాక్షిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి పుస్తకాల్లో చంపేసిన, సినిమాలో చంపేసిన యేసయ్య నన్ను బ్రతికించి సజీవుడిగా ఆయన సాక్షిగా వాడుకుంటున్నాను. అంటే ఈ చిడతలు కొట్టినప్పుడు క్లాప్స్ కొట్టాలా? అంతే, ముందే చెప్పుంచుతారు అనుకుంటా ప్రిపేర్ చేసి. సాలిం రాజు కూడా చేస్తాడు కదా, ఆ, అప్పుడు క్లాప్స్ కొడతారు. భూము గొప్ప వాడును. సాలిం రాజు అనగానే ఆడికిలాగా పాటలు పాడుతున్నాడు వీడు. మరి వీళ్ళది అదే కదా అసలు. అంటే ఇదంతా ఒక ట్రాకు. వాళ్ళని హిప్నటైజ్ చేయడానికి ముందు ఒక అబద్ధాలతో ఇట్లా అట్లా అలా లేపాలి దాన్ని, స్పీచ్ని. తర్వాత మళ్ళీ ఇందులో లాజిక్ లేదు కదా అని ఆలోచించేలోపు గొప్ప దేవుడవయ్యా అని పాట పాడాలి. అంతే కదా? అంతేగా. ఏంటంటే మనం ఈ పాట వినాలండి. విని తరిద్దాం. అదేంటి శబ్దం? మాకు అదే డౌట్ వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నాయి. నా కొడుకు మేసాల గొరపని బాగు చేయమన్నాడు. పాట తీసేశారు, పాట వాళ్ళే తీసేశారు సాక్ష్యంలో, ఎందుకులేని. అంటే అదంత గొప్పగా ఉండదని అనుకుంటారు. నేను విషము తాగిన రోజుల్లో 7 ఉన్నారు నాలాగా విషం తాగిన వారు. వాళ్ళు మా అడుగు మనుషులు కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశం చెందిన వాళ్ళు. 2 ఆడవాళ్ళు, 5 మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా విషం దగ్గర, మరి వాళ్ళకేం బాధ వచ్చిందో ఎవరిని వేద్దాం అనుకున్నారు, వాళ్ళు తాగేశారు. ఈ 7 విశ్వ మనిషి పేర్లు వండర్ వరల్డ్ వారు గిన్నీస్ బుక్ వారు గిన్నీస్ బుక్లో వేశారు. వండర్ వరల్డ్ వారా? వారా అంటున్నాడా? వారు కాదు, వరల్డ్ వారు అంటే వాళ్ళు వేశారు. ఆ బుక్ వండర్ వరల్డ్, వండర్ వరల్డ్ లో 7 పేర్లు ఉన్నాయి. గిన్నీస్ బుక్ లో ఉన్నాయంట. గిన్నీస్ బుక్ లో కూడా ఎందుకు? మన గూగుల్లో చూసి తెలిసిపోద్దిగా. తెలిసిపోద్దిగా. ఇప్పుడు వాళ్ళంటే గొర్రెలు, మనం వెంటనే చేస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు విషాన్ని తాగిస్తే చిన్నప్పటి నుంచి ఆ మనిషి విషపూరితం అయిపోతాడు అనేది అసలు ఎక్కడా సాధ్యం కాదు. అది సినిమాలోనే సాధ్యం. సైంటిఫికల్ గా ఉందా అసలు? అది కుదరదు, చచ్చిపోతారు వాళ్ళు కదా. ఒకవేళ ఏదన్నా లిటిల్ బిట్ కొంచెం కొంచెం అలవాటు చేసినా వాళ్ళు విషపు మనుషులు అయిపోతారు, పాము లక్షణాలు వస్తాయి, వాళ్ళు గీకితే చచ్చిపోతాయి. ఇవన్నీ కూడా కల్పిత కథలు, సినిమా కథలో ఉంటాయి. వీడు ఏకంగా వండర్ వరల్డ్ గిన్నీస్ బుక్ కూడా ఓడేసాడు. వీడు మొత్తం 7 ఉన్నాడు అని చెప్పారు కదా. ప్రపంచంలో ఎవరైనా విషపు మనుషులు ఉన్నారా అని కొడితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల జాతి. ప్రపంచంలో విషపూరిత మహిళ నేటికి సైన్స్ ఛేదించని మిస్టరీ. ఒకే ఒక మహిళ ఉందంట. అసలు ఆ మహిళ హిస్టరీ కూడా ఏం చూద్దాం. అది కూడా చాలా వండర్గా రాశారు. టాక్సిక్ లేడీ మరణం గురించి మీకు తెలుసా? విషపు మహిళగా ప్రపంచానికి తెలిసిన మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన గ్లోరియా రామిరేజ్. వైద్యుల ప్రకారం గ్లోరియా రక్తం అసాధారణమైన రసాయన కూర్పును కలిగి ఉంది. సిరలో ఒక విచిత్రమైన జిడ్డు గల పదార్థంతో నిండి ఉన్నాయి. తర్వాత దీన్ని డైమిథైల్ సల్ఫాక్సైడ్గా గుర్తించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వైద్యులు గ్లోరియాను రక్షించలేకపోయారు. ఆ మహిళ చేరిన కొద్ది గంటలకే మరణించింది. అయితే గ్లోరియాలోని విషపూరిత రక్తం రహస్యం ఇప్పటికీ ఛేదించని రహస్యంగా మిగిలిపోయింది. ఆమె మరణం తర్వాత అనేక సిద్ధాంతాలు ఉద్భవించాయి. వాటిలో ఒకటి ఆమె రక్తంలో ఉన్న డిఎంఎస్ఓ రసాయనం. క్యాన్సర్ చికిత్స కూడా ఒక కారణమని భావించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే ఒక్క విషపూరితమైన మహిళ ఉందంట. అది కూడా ఆమె చిన్నప్పటి నుంచి విషం తీసుకున్నట్టు కాదు, ఆమె రక్తం ఎలాగో పాయిజన్ లాగా మారిపోయింది. ఒకే ఒక్క విషపూరిత మహిళ, అది పాము విషం కాదు అసలు ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. వీడు చెప్తున్నట్లుగా 7 మనుషులు ఎక్కడా లేరు. వీడు చెప్తున్నట్టుగా వండర్ వరల్డ్ బుక్లో ఉన్న, గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ బుక్లో ఉన్న చాలా ఈజీగా గూగుల్లో డిస్ప్లే అవుతాయి. అసలు అలాంటి సమాచారమే లేదు. అంటే ఆ గొర్రెలు ఎవరికి కూడా గూగుల్ సమాచారం తెలియదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు పెద్దగా వాళ్ళు సెట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి వీడు కాన్ఫిడెంట్గా తోచింది అబద్ధాలు చెప్పుకుంటూ పోయాడు. ఈ రోజుల్లో జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉండి గూగుల్లో సెర్చ్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉంటే చాలు, వీడు చెప్పే దొంగ సాక్ష్యం అక్కడెక్కడ బట్టబయలైపోద్ది. అయినా కూడా వీడంత ధైర్యంగా వీడు మాట్లాడుతున్నాడు. వీడు చెప్పిన ఈ దొంగ సాక్ష్యాన్ని ఇప్పటికీ కూడా ఛానల్స్లో వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఈ రోజు కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఈ సాక్ష్యాలు తిరుగుతున్నాయి, ఇంకా అప్లోడ్ చేస్తున్నారంటే ఇది లుచ్చా మతమా కదా? అసలు దాన్ని మళ్ళీ క్వశ్చన్ అంటే ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తా ఉండాలి వాళ్ళకి, జనాలు గుర్తు చేయాలి, లేకపోతే గొర్రెలు కదా. అవునులే, నిజమే. వాళ్ళు ఏ మతంలో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా. అది 7 విష మనుషుల పేర్లు. 7 విష మనుషులు 6 చచ్చిపోయారు,
నన్ను ఒక్కడిని యేసయ్య తన సాక్షిగా ప్రభు వాడుకుంటున్నాడు. కొట్టండి గట్టిగా యేసునామలో. ఇంకా నేను యేసుని కొట్టున్నాను అంటుంది. ఇక్కడ సామెత వేయచ్చు కదా, వెళ్ళపోతున్నాను దీన్ని. ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టుకి కడుపు చూసుకుందంట. బా, ఎవరైనా అడవులు ఆడవాళ్ళని పాడు చేస్తూ బాధపడుతుంటే ఆ దృశ్యం నా తండ్రి ఆంబోతంగా గుడుపులు చూస్తే నన్ను పిలిచేవారు. నేను ఎక్కడో ఆ చెట్ల మీద ఉండేవాడిని. చిక్కమిగడ మీసాల గొప్ప వర్రా 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 జాంచే కురుకురే అని నడిచేవారు. ఏ దిక్కు నుంచి ఆ శబ్దం విని ఆ చెట్ల మించి భూమి నడిచేవాడిని కాదు, ఆ చెట్ల మించి అబ్బా జాంత్రబ్బ కుర్రబ్బా లబదెబ్బని ఎగురుకుంటా అబ్బా జాంతబ్బా లబాదబ్బా దుబాదబ్బా. ఎక్కడైతే మా ఆడపిల్లల్ని, గిరిజన మా అమ్మాయిలు, మా అమ్మల్ని, మా తల్లుల్ని, మా అక్కల్ని, మా చెల్లెల్ని ఆ పాడు చేస్తే బాధ పెడుతున్నారు, ఆ చెట్టు మీకు వచ్చేవాడిని. ఆ చెట్టు కింద దుర్మార్గులు పందిలాగా, పందికొక్కలాగా, ఏనుగులాగా ఉన్న దుష్టులు మా ఆడవాళ్ళని బాధ పెడుతుంటే ఆడ కూతురు వేసే కేకలు నా చెవుల్లోకి వచ్చాయి. నా శరీరం అంతా అతి విషపూర్తిగా మారిపోయి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి మా ఆడవాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులాగా ఉంటారన్నమాట. గుద్దితే గోడలు పగిలిపోతాయి, సరిగ్గా గుద్దితే ముగ్గురు మొక్కలు అమ్మ అనుకుని అనరు. అలాంటి దుర్మార్గులాలు. ఇప్పుడు నేను వెళ్ళి రారా కొట్టుకుంటారు అనరా, ఏంట్రా మా ఆడవాళ్ళని చేస్తున్నారు వెళ్ళానుకో, నన్ను అసలు నన్ను గట్టి కొట్టక్కర్లా, ఏంట్రా మీసాలు గుర్రప్ప అని ఒక్క దెబ్బ కొడితే నేను భూలోకి వెళ్ళిపోతాను అనమాట. మీకు ఇదే డౌట్ కదా, వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేసేవాడా, వాళ్ళు ఊరుకుంటారా అని. అవును, ఆన్సర్ ఇక్కడ చెప్తున్నాడు. మరి అలాంటి వాళ్ళ మీద ఎలాంటి యుద్ధం చేసి నేను మా ఆడవాళ్ళు కాపాడుకున్నాను ఏనండి. పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు నాకు అనేక ట్రైనింగ్లు ఇచ్చారు. మా నాన్న ఆంబూ తెంకన్నా. ఎందుకు ఎన్నిసార్లు ఆంబోతు గురించి చెప్తున్నాడు? మాట్లాడితే ఆంబోతు అంటాడు. ఏంది? పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు నా నడినెత్తుల సరికల వరకు ఎప్పుడు ఎన్నడు ఒక్కరోజు కూడా నా శరీరానికి ఎప్పుడు నేను స్నానం చేయలేదు. నా జుట్టుకి ఏనాడు తలంటుకోలేదు. ఆ ఎలా ఉంటే కూడా నాకు తెలియదు. నా శరీర వాసన, నా జుట్టు వాసన ఇక్కడి నుంచి అది కొద్దిగా అనుకున్నారే అక్కడ దాకా వచ్చేది దుర్వాసన. అది ఒక రకమైన కంపు. నువ్వు అక్కడ చెప్తున్నా మా ఇక్కడ వస్తుంది. నిజంగా నాకు ఒళ్ళంతా ఎలవరం వచ్చేస్తుంది ఇది చెప్తుంటే. ఆ స్మెల్ మీరు దాన్ని ఫీల్ అయ్యారు? ఫీల్ అవుతున్నా నేను. బాగా ఇన్వాల్వ్ అయిపోయారు కరుణాకర్ గారు. ఇప్పుడు మీరే ఇన్వాల్వ్ అయితే ఆ ఎదురుగా ఉన్న జనాలు ఇన్వాల్వ్ అవ్వరా? అలా చెప్తున్నాడు మరి ఆయన టాలెంట్. ఆనాడు దుర్వాసనుడిని యేసయ్య నాలోకి వచ్చాడు, నా జీవితమే పరిమళ వాసనగా మార్చివేశాడు. యేసును కలిగిన జీవితాలు పరిమళ వాసన, యేసులోని జీవితాలు పందికొక్కలు వస్తున్నా. నా వాసన అంత భయంకరంగా ఉండేది. పందికొక్కల వాసనలో ఉండేది. మన అందరిని అంటున్నాడు యేసులేని జీవితాలు పందికొక్కలు వాసన. వాళ్ళే బురదలో పందులా బతుకుతున్నారు. 13 సంవత్సరాలు నేను ఏనాడు బ్రష్ చేయలేదు దగ్గర. నా నోరు ఎంత కమ్మని వాసన వచ్చేదో. నా దగ్గరికి ఏ జంతువు వచ్చి కుట్టినా అది చచ్చేయి. జంతువు వచ్చి కుడితే చచ్చిపోద్ది అది. వాసనకు చచ్చిపోయేదంట. అంటే జంతువులు కూడా మంచిగా బ్రష్ చేసే వాళ్ళని, స్నానం చేసే వాళ్ళని చూసుకుని అటాక్ చేస్తాయా? అంటే విషం ఉంది కదా ఒంట్లో, నచ్చి జస్ట్ ఇట్లా కరిచాయి అనుకోండి, బ్లడ్ దాని నోట్లోకి వెళ్తుంది కదా. ఆ సెన్స్ జంతువులు వచ్చి కరవసల్లా పంజాతో దెబ్బ కొడితే పోతాడు వీడు. 1 కాదు 2 కాదు 13 సంవత్సరాలు స్నానం వెళ్ళే నేను ఆ చెట్టు మీదకి రాగానే ఆ గాలికి నా శరీర వాసన, నా జుట్టు వాసన ఆ దొంగల ముక్కులకి వెళ్ళి, ఒరే ఎన్నో దుర్వాసన చూసాం కానీ ఇదే వాసన బాబోయ్ అబ్బని నా కంపు తట్టుకోలేక, నా వాసన తట్టుకోలేక ఆడవాళ్ళని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు అదే ప్లేస్ లో ఆడవాళ్ళు కూడా ముందు ఆళ్ళు చచ్చిపోతారు కదా. అవును, వాళ్ళు పారిపోవాలి కదా వీడి వాసనకి. ఆళ్ళు చచ్చిపోతారు కదా. ఇప్పుడు అంత బలిష్టమైన వాళ్ళే తట్టుకోలేక పారిపోయారంటే ఆడవాళ్ళు చచ్చిపోతారు ఆ వాసనకి. ముందు ఈ గుడిలో అందరూ చచ్చిపోతారు ఆ వాసనకి. ఆ లాజిక్ ఎలా ఉండదు వీళ్ళకి? అంతేలే, టెస్ట్ మనీ లిబర్టీ కదా. వాళ్ళు ఏం చెప్పినా గొర్రెల్లాగా తలోపనన్న ఓపాలి, లేదా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకుంటూనన్న వెళ్ళాలి తప్ప మనం ఏం చేయలేమండి. ఇంకా బైబిల్లో కూడా యేసు సైతాన్ని ఎలా చంపుతాడు అనేది న్యూ టెస్టిమెంట్ ఎలా ఉంటుందంటే, తన నోటి యూపిరి చేత అపవాదిని సంహరించి.
ఏ అయితే అదేనేమో ఇది ఆ వాసనని పెట్టుకున్నాడేమో అంటే చదివాక. యేసు కూడా అంత భయంకరమైన వాసన వచ్చిందన్నమాట ఆయన దగ్గర. ఆయన స్మెల్కే సైతం చచ్చిపోతాడు. అంటే రెండో రాగడ కొట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్నానం చేయలేదు ఆయన. కాదండి, ఇన్ని రోజులు మీరు చెప్తుంటే ఇది మీరు దీన్ని ఇలా క్రియేట్ చేసి అంటే ఇంత టాలెంటెడ్గా చెప్పారేమో అనుకున్నాను, కానీ ఆహా దీన్ని బాగానే వాడుతున్నారు వీళ్ళు కూడా. బైబిల్లో రిలేటెడ్గా ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. అబ్బా, బాగా వాడుతున్నారు వీళ్ళు. నోటి యూపిరి చేత అపవాదిని సంహరించినట్టుగా వీడు వాళ్ళని చంపాడని సింబాలిక్గా చెప్తున్నాడు. నా యుద్ధం పేరే వాసన యుద్ధం, బ్యాడ్ స్మెల్ మ్యాన్. ఆ పైనుంచి కుర్రే లేపతేపని వాళ్ళ మీద దూకేసేవాడిని. వాళ్ళు కూడా రెడీగా ఉండేవాళ్ళు నన్ను కొడతాకి. దగ్గరికి వచ్చిన తర్వాత కుర్రే లాభాదేబా హా అనేవాడు అంతే. వాసన వచ్చింది ఇక్కడ వచ్చింది గబ్బేడు కొడుతుంది. వాసన యుద్ధం అంట. వినండి ఆ వాసన యుద్ధాన్ని. నా నోట్లో వాసన ముక్కులకి వెళ్ళి డాక్టర్ గారు మొత్తుని తీసిన ఎట్టుంటారో అట్టుండోలు అంతే. వాళ్ళ మీద దూకు నేను ఒక్క క్షణం ఆలోచన చేయకుండా కన్ను రెప్ప పాటులో అసలు నేను కనపడేవాడు కాదు. వాళ్ళ చేతికి దొరకకూడదు, వాళ్ళ తుపాకులకి వాళ్ళకి బాంబులు దొరకకూడదు. తుపాకులకి బాంబు ఇప్పుడు సినిమాల్లో హీరోలు వెళ్తా ఉంటారు, వెనకాల డిష్ అని కాలుస్తా ఉంటారు, అడిగేం తగలవు. అట్లాగే వాళ్ళు కాల్చుకుంటా ఉంటే ఇడిగేం తగలవు. అది నాకు ఇచ్చిన ట్రైనింగ్. దొరికైనా ముక్కలు అయిపోతాను నేను. క్షణము కూడా ఆలోచన చేయకుండా అలా స్పీడ్గా తిరుగుతూనే నా చేతి గోర్లు బ్లేడ్ లాగుండి తిరుగుతూనే వేసేవాడు అంతే. మొఖం మీద గడ్డ మీద ఎక్కడ నాకు ఎక్కడ అక్కడ వేసేవాడిని. ఇంకా నాకు అవకాశం ఉంటే చేత్తో కరిసేసేవాడిని. కొంతమంది నా వాసన తగిలి కూడా తట్టుకొని మొత్తుల్లాగా పారిపోతూ నా మీద తుపాకులు కలిసేవాళ్ళు, బాంబులు వేశారు. నేను అవలేలుగా తప్పించుకునేవాడిని. నేను తప్పించుకోవాలా, ఆయన సాక్షి కోసం ఏసీ నన్ను బతికించుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఆ చెట్లకి ఓడలు ఉంటాయి. ఓడలు అంటే తాడులాగా ఉంటాయి అన్నమాట. అవి పట్టుకొని ఉయ్యాలా గుగుతూ ఒక్క తందినేవాడు వాళ్ళని. అడిదాగా నా చేతుగోరు కానీ కాలుగోరు కానీ నా నోట్లో పొల్లు కానీ ఎదురు మధ్యలో దిగబడితే చాలు నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కింద పడి చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబోతంగన మా గూడుపోలు నాకు మా ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి ఉద్యోగం, మంచి జాబు. ఆడవాళ్ళని ఎవరైనా బాధపడితే వాళ్ళని గెల్లటం, కరవటం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. ఆ రోజుల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో భయంకర గజ దొంగలు ఉన్నారు. చాలామంది ఉన్నారు కానీ ఈలో దొంగలు. స్టువార్ట్పురం అబ్బా ఖాన్, సవట ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, మా నాన్న ఆంబోతంకన్న, వీళ్ళకు ఆంబోతంకన్నని ఆయన మాంత్రికుడు అన్నాడు కదా, మరి దొంగల బ్యాచ్లు కలిపాడేంటి? అంటే ఇది వెబ్ సిరీస్ అనమాట. ఏమైనా చేస్తారా? వెబ్ సిరీస్లో ముందు ఆయన మాంత్రికుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఈ పాటకు వచ్చేసరికి దొంగ అయిపోయాడు. అసలు నాకు తెలిసి ఆయన నిజంగా దొంగ. ఒరిజినల్గా దొంగల బ్యాచ్. అవి బాగా చెప్పాడు దొంగల బ్యాచ్ అందరినీ. స్టువార్ట్పురం ఇంకేవో చెప్పాడు కదా, దాంట్లో ఒక్కొక్క పేరు ఆంబోతంకన్న అని. మన కామెంట్స్లో కూడా పెట్టారండి, ఎవరు ఆంబోతంకన్న మాకు మా తాతకు మాకు తెలుసు అని సంథింగ్ ఏదో. అంటే దొంగగా తెలిసి పెట్టారా? దొంగ కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ ఆయన అలా ఇప్పుడు ఈయన చెప్తున్నట్లుగా దీని ప్రకారం అయితే వీళ్ళది ఒక బ్యాచ్ నేను అనుకుంటాను, దొంగల బ్యాచ్. టీములు ఉండి వీళ్ళందరూ ఆ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ దోపిడీ చేస్తూ ఉండేవారు. నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళేవారు దొంగతనాలకి, నేను వెళ్ళేవాడిని. నాకు దొంగతనం చేత కాదు, నా పని అంటే ఎవరైనా మా దొంగలు కొడతకొస్తే వాళ్ళకి గెలిగరి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం, ఆ కొంపల ముంచోల్ని కాపాడుకోవాలి. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టాంతరంగా నన్ను వాడుకున్నారు. ఎంతో డబ్బు బంగారం సంపాదించారు. ఎంత డబ్బు సంపాదించారు అందరూ పంచుకున్నారు. దొంగలు పంచుకుంటారులే, మీకు తెలియదులే, మీ మనసులో చెప్తున్నాను. దొంగలు పంచుకుంటారు. నాకు 3,50,000 రూపాయలు నా వంతులు వచ్చినాయి. 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు నేను సావకుండా పసలు త్రాగించారే, వాడి శక్తి నాలో నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామిషం నా గుండెకి. అంటే బేసిక్గా వీళ్ళందరూ దొంగల మూట. ఆ దొంగతనానికి వెళ్ళేటప్పుడు వీడు వాళ్ళకి ఏదో కాపలా కాస్తా ఉండేవాడు. ఆ అబ్బా తట్టుకోలేక నా తండ్రి కాలం పడి, అబ్బా జాన్చేగబ్బా కురబ్బా కరిసిపోతున్నాను, అబ్బా జాన్చేగబ్బా వాతం కురబ్బా
అయ్యా నన్ను బ్రతికించు లేదా చంపేసాయి, ఈ తట్టుకోలేకపోతున్నా నడిస్తే, అప్పుడు నా తండ్రికి అర్థమై, కొడుకా నువ్వు భయపడకు, నీకు వచ్చిన 3 లక్షల రూపాయలతో 3,50,000తో నేను బాగు చేస్తాను రా, అడవిలో ఉన్న ఆయుర్వేదాన్ని, దెయ్యాలని, మంత్రాలని అన్నీ నీకు ప్రయోగం చేస్తాను, అవసరమైతే ఆ అల్లోపతి అంటే ఇంగ్లీష్ ముందు వాడతాను, నువ్వేం భయపడకొడుకా, నేను బతికించుకుంటానని చెప్పి భద్రాచలం అడవుల్లో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని నా మీద ప్రయోగం చేశాడు. అడవులో ఉన్న ఆయుర్వేదము ఆ ఒరిజినల్దండి, డూప్లికేట్ కాదు, అది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా చాలామందికి ఒకప్పుడు వచ్చినప్పుడు ఇచ్చాను, చాలామంది ఫోన్లు చేశారు, అయ్యగారు తెమ్మన్నారు. సరే ఒక మాట, ఆ ఆయిల్ ఏంటంటే అది ఎంత బాగా పనిచేస్తుందంటే జుట్లు ఊడిపోయిన వాళ్ళకు జుట్లు వస్తాయి, బిజినెస్ నేను చెప్పినట్టుగా రాసుకుంటే జుట్లు వస్తాయి. ఓహో, ఇప్పుడు ఆయిల్ డబ్బాలు అమ్ముతాడా? ఆయుర్వేద మందులు అమ్ముతాడు. ఓహో, నడినెత్తి నుంచి అరికాల వరకు అది ఎంత జబ్బైనా కంట్రోల్ చేసే శక్తి దానికి దేవుడిచ్చాడు. అది దేవుడిచ్చిన మందులే. ఓహో, ఇప్పుడు వీడు వ్యాపారం చేసుకుని వీడు అమ్ముతున్నాడు కాబట్టి ఆయుర్వేదాన్ని కూడా మన దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడా? హైలైట్ చేస్తున్నాడు, ఆయుర్వేదం ఒరిజినల్, అడవిలో ఉండే ఆయుర్వేదం. ఆ మందుల వ్యాపారం చేయకపోతే వేస్ట్ అని చెప్పేవాడు. అంతే, ఎందుకంటే నా విషయాన్ని అవి తగ్గించలేదు కాబట్టి అవి వేస్ట్ అని చెప్పేవాడు. మరి ఈయన విషయాన్ని తగ్గించని ఆ మందులు ఇప్పుడు వీళ్ళ జబ్బులను తగ్గిస్తున్నాయా? తాగుబోతుల్లో రకాలు ఉన్నారు. మంచి తాగుబోతులు, పిచ్చ తాగుబోతులు. మంచోళ్ళంటే ఎంత తాగినా స్టడీ. ఇక పిచ్చ తాగుబోతులు పందుల దగ్గర ముద్దెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఈ టెస్ట్ మెనీలో పెద్దగా మసాలా కంటెంట్ ఏం లేదు. అవును, జనాలు ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేసి రకరకాల నవరసాలు ఒలికిస్తున్నాడు వీడు. ఏవేవో పిచ్చి మాటలన్నీ చెప్తున్నాడు. కాబట్టి అలాంటి తాగుబోతులకి ఎన్నో కొంపలు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇది రోజుకు 3 పూటలు తోడితే ఆ తాగుడే మానేస్తారన్నమాట. కారణం ఎందుకు ఇప్పుడు యేసుని నమ్ముకుంటే మానేయట్లేదు వీళ్ళు. అంటే ఇప్పుడు చర్చిలో ఉన్న క్రిస్టియన్స్కి తాగుడు మానడం ముందెత్తున్నాడు వీడు. నీ గిన్నెలో ఉన్న సర్దిపువ్వు నాకు పెట్టమ్మా, నీకు ఆకలి కాకుండా ముందెత్తా అన్నాడంట. అంతే, ఇది చూసారా, అక్కడ వీడు వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళు యేసుకి ప్రార్థనలకి పవర్ లేదని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. అంతే, యేసుని నమ్ముకుంటే ఎంతోమంది తాగుబోతులు మారిపోయారు, అవి మారిపోయారు, ఈజీరిపోయిన కాకం కబుర్లు చెప్తారు కదా. మా అడవులోనే 3,000 మంది తాగుబోతులు మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఇది ముందు ఆయుర్వేదం మందుకి యేసుకు చేత కాని పని ఆయుర్వేదం చేస్తుంది. ఏసే మార్చాడు. దేవునికి మళ్ళీ బ్రాండింగ్ ఇది చూడండి, యేసుకు సంబంధం లేదు కానీ బ్రాండింగ్ చేస్తున్నాడు. గొప్ప ఆయుర్వేదం కూడా నా రోగాన్ని తీయలేదు. అంటే ఈ బిజినెస్ డోకా లేకుండా మీకు పనిచేస్తుందని చెప్తున్నాడు, కానీ నన్ను కాపాడలేకపోయిందని చెప్తున్నాడు. అదే సహజంగా నా తండ్రి రాంబోతే కన్నా పెద్ద మాంత్రుడు కాబట్టి నా ముందు పెద్ద మంత్రం ముగ్గేసి ఆ ముగ్గులో నన్ను కూర్చోబెట్టి బూడు తీసుకొచ్చి నా మోకను కొట్టాడు. కోడిగుడ్లు పిండి నా మోకను కొట్టాడు. నిమ్మకాయలు పిండి నా మోకను కొట్టాడు. 2 నల్ల కోడి పెట్టలని అడ్డంగా నరికి ఆ రక్తం తీసుకొచ్చి నా మీద పోసాడు. చండాల వాసన, కంపు. వీడి దగ్గరే వచ్చింది వాసన. వీడి దగ్గరే గబ్బు అని చెప్పాడు, మళ్ళీ వీడి దగ్గర మళ్ళీ. ఇప్పుడు ఇంకో డౌట్, వీడు ఇంత గబ్బు భరించలేని వాసన అని చెప్పాడు కదా, వీడికి ఫుడ్ ఎవరు పెట్టారు? ఎవరో వండుకుని ఏదో పెట్టాలి కదా, తీసుకెళ్ళాలి కదా, వీడికి మంచినీళ్ళు ఇవన్నీ ఇవ్వాలి కదా. ఎవరో దగ్గరికి రాలేనంత భయంకరమైన వాసన ఉంటే వీడు ఎట్లా బతికాడు అసలు? మంత్రాలు తంత్రాలు కనుగడు చేతబడు కాశ్మీర క్షుద్ర శక్తులు ప్రయోగం చేసి 2 దెయ్యాలని మంత్ర కనుగొట్టు కాశ్మీర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రతంత్రాలలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఆయన తెలియదు, అందుకే చెప్పలా. 2 దెయ్యాలని పిలిపించి నన్ను బాగు చేయమన్నాడు. కల్లో దెయ్యం కదమ్మా, 2 దెయ్యాలు కౌరు పెట్టాడు. వచ్చాయి దెయ్యాలంటే మా నాన్న ఆంబోతం కన్నా ఫ్రెండ్లు అంట. ఫ్రెండ్లు పిలిస్తే వచ్చేసినాయి. వా తల్లారా కాసుకల్లారా వర్ర కుర్రే అంటే వచ్చేసి నన్ను చూస్తున్నాయి. నేను ఆటను చూస్తున్నాను. నేను చూసి మీరు నమ్మండి నమ్మకం నాకెందుకు, నేను చూసి ఇది మనకి చూసిన దెయ్యాలు, ఒరిజినల్ దెయ్యాల జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. బేబీ కటింగ్ ఉండదే, ఇక్కడ దాకా ఉంది. నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాల దాకా ఉంది. 2 దెయ్యాలు నన్ను చూస్తున్నాయి, నేను దెయ్యాలను చూస్తున్నాను. ఆ దెయ్యాలకి మా నాన్న నా గురించి ఏం చెప్తున్నాడంటే, దెయ్యాలారా నా ఫ్రెండ్ దెయ్యాలారా, దెయ్యాలు బాగు చేస్తాయి పాడు చేస్తాయా? గట్టిగా చెప్పండి, మీకు దండం పెడతాను. అత్త కోడల్లో పిచ్చ కొట్టుకుంటా కారణం ఎవరు? దెయ్యాలా? పెళ్ళైన కొత్తలో ఇవి నాకు అత్త కాదు, మా తల్లి, మా అమ్మి,
ఇవి నా కోళ్ళ కాదు, నా కూతురు. ఊరిని ముప్పల బావుల కంటే పోయాలనుకుంటున్నాడు. బాగా గుర్తొచ్చాడు మీకు, బాగా కంపేర్ చేశారు. సంసారం లేనాడు సరసాలు ఎక్కువ అంట. బాగుంది. డాక్టరు అని అంత ప్రేమగా ఉన్నోళ్ళు టైం వచ్చినప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడు అర్థం కాదు. నవ్వుతున్నాడు. అసలు ఆ మొహంలో హావభావాలు ఇది అసలు చూడలేమండి బాబోయ్. అత్త కోడల్లో బలహీనపరుస్తున్న దైవ శక్తులు యేసునామములో కాలిపోనుగాక. విడిపోయిన అత్త కోడళ్ళు ఈ సభల ద్వారా కలిసిపోదురుగాక. అంటే ఇప్పుడు ఇక అత్తకోడలందరూ కలిసిపోయి ఈ రోజు నుంచి ప్రపంచంలో అత్తకోడలు తనుకోరు అయిపోయింది. వీడు ఒక మాటతో చెప్పేసి అత్తకోళ్ళు కొట్టుకోవడానికి దయ్యపు శక్తులు ఏంటండి అసలు కారణం? అసలు ఈ మీటింగ్లోనే ఏ అత్త వచ్చి కోడల్ని ఏమే వంట చేయకుండా ఈ గుర్రప్పగాడి సాక్ష్యం అంటున్నావు 2 బీకిద్ది ఎక్కడో. ఈ దొంగ సాక్ష్యాల వల్ల అత్త కోడలు తగులు అవుతాయి అసలు. ఆ దెయ్యాలను చూస్తున్నాయి, నేను దెయ్యాలను చూస్తున్నా. ఎప్పుడు దెయ్యాల జుట్టు ఎక్కడికి ఉంది, నా జుట్టు ఎక్కడికి ఉండేసరికి దెయ్యాలు నన్ను చూసి మా జుట్టు ఇక్కడ దాకా, ఈడు జుట్టు అంత ఉందా, నా జుట్టు దెబ్బ వాసన దెబ్బ తట్టుకోలేక దెయ్యాలే పారిపోయినాయి. ఇది ఏంటంటే ఎలా ఉంది, మనం చిన్నపిల్లల్ని కొంచెం మాట వినేలా చేసుకోవటానికి, లేకపోతే వాళ్ళని ఏడుస్తుంటే డైవర్ట్ చేయడానికి ఒక బూచోడి కథలు, ఇలా కొన్ని చందమామ కథలు చెప్తాం కదా, అలా చెప్తున్నాడు. అవును, చిన్నప్పుడు మా తాతయ్య కూడా ఇలాగే చెప్పేవాళ్ళు కథలన్నీ. అంటే ఎదురుగా ఉన్నోళ్ళు ఆ చిన్నపిల్లల స్థాయికి మించి వాళ్ళకి అంత సీన్ లేదు అనే కదా వీడి ధైర్యం. అంతేగా అయితే. ఇప్పుడు దెయ్యాలు అనేది ఒకవేళ ఉంటే అభౌతిక శక్తులు అయ్యి, అవును, అభౌతిక శక్తులు భౌతికంగా ఈడు జుట్టు చూసి ఈడు స్మెల్, అంటే దెయ్యాల స్మెల్ వస్తాయా, వాటికి ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? అసలు నేను అనుకోవడం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొద్దిసేపు ఇటు చేసే కామెడీ విని నవ్వుకుందాం అనుకుంటారు కొంతమందికి ఏమో అంత అసలు ఆ జ్ఞానము ఆ విచక్షణ కూడా ఉండుండకపోవచ్చు. చాలా మందికి ఉండదు, నిజం అనుకుంటారు. ఇప్పుడు ఇది నిజం అనుకుంటారా? 90% వాళ్ళే ఉన్నారు, అందుకే గొర్రెలాళ్ళు. అయ్యో, లేకపోతే అసలు ఇంత నాటకం ఎట్లా నడిచేది వాళ్ళది. నేను ఇంకా వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళు చెప్తున్నారు కదా అని వదిలేస్తారేమో అనుకుంటున్నా. అదే స్టాండప్ కామెడీ షో అండి ఇది అన్న. అది అలాగే ఉంది, స్టాండప్ కామెడీ షోనే కదా. మనకి ఎలా ఉంది, వాళ్ళకి కాదు. వాళ్ళు చెప్తుంటే ఇలా గొప్పవాడు కామెంట్ పెడుతున్నాడు. ఈ రాత్రి వీడు రాత్రి అంటున్నాడు పొన్నమ నాకు సినిమాలోగా ఏం చెప్తాడా, ఏం చెప్పడు. నిజంగా దెయ్యం రూపం, ఒరిజినల్ దెయ్యం రూపం ఎలా ఉంటుందో చెప్పాలని చాలా ఆశగా ఉంది. కానీ ఇప్పుడు తెలిసింది ఆ ముసలమ్మ గారు కళ్ళు. ఇప్పుడు దాకా నా కోసం కళ్ళు మూసుకొని ప్రాణం చేస్తున్నాను అనమాట. ఆవిడ నిద్రపోతుంది అంటే నిద్రపోయే వాళ్ళ లేపడానికి దెయ్యం కథలు చెప్పాడా? అంటే ఈ సొల్లు వెళ్ళాక నిద్ర వచ్చేసింది చాలా మందికి అప్పటికే. మరి ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు వాళ్ళకి పాపం. ఇంకొకటి సేమ్ ఇదే స్టోరీ ఇంకొక వీడియోలో కూడా ఇలాగే చెప్పాడు. ఈ రోజు రాత్రి పూట ఇప్పుడు నేను దయ్యం అసలు రూపాన్ని నేను చెప్తే మీరు దడుచుకుంటారు అన్నది ఎక్కడికి వెళ్ళిన అదే చెప్తున్నాడు. అసలు స్క్రిప్ట్ రాసుకుని ప్రిపేర్ అయ్యాడు. ఈ సాక్ష్యం చెప్తే మన పాస్టర్ గారు చెప్పారు వీడిని మేసాల గొరప్ప కానీ పిలిపించారంట. ఏది మన సత్యబాబు గారు, ఎలీషా సత్యబాబు గారు, ఎక్స్ పాస్టర్. వీడితో సాక్ష్యం చెప్పించడానికి ఆయన కూడా పిలిపించారంట ఒకసారి వాళ్ళ చర్చికి. వీడికి మొత్తం 3 రోజుల ప్యాకేజ్ ఉంటుందంట. 3 రోజులకి 12,000 ఇచ్చారంట అప్పట్లో. 12,000 అంటే రోజుకి 4,000 లెక్కన ఒకటే సాక్ష్యం. అంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు 30,000 తీసుకుంటాడంట 3 రోజులు. ఏమన్నా బిజినెస్ అసలు ఇది? మరి అదే కదా ఇప్పుడు రోజుకు 10,000 సంపాదన. మరి అందుకే ఇప్పుడు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళకి. ఎందుకు పెడతారంటే ఇలాంటి సాక్ష్యాలు జనరల్గా పాస్టర్లు పిలిపిస్తారు. ఎందుకు? పాస్టర్లకి వాళ్ళకి నమ్మకం ఉండదు. అంటే వీళ్ళని మనం గ్రిప్పులో పెట్టుకోగలుగుతున్నామా లేదా, వీళ్ళు కొంతమంది ఇందులో ఎవరికైనా అనుమానాలు వస్తున్నాయా, మనం చెప్పే మాటల వల్ల వాళ్ళు హిప్నటైజ్ అవుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది. బైబిల్ మీద మళ్ళీ విశ్వాసం పోయిద్దేమో అంటే చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ కింద వీళ్ళని పిలిపించి ఇక లాజిక్లతో పని లేకుండా వాళ్ళని రౌండప్ చేసి కట్టిపడేయడానికి అనమాట. వీళ్ళని పిలిపించి వీళ్ళతో కొన్ని బెదిరింపులు, మీరు నిజమైన దేవుని వదిలేస్తే మీకు అయ్యి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి, నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరిగాయని చెప్పి ఇలా వాళ్ళని అడిషనల్గా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి ఇలాంటి సాక్ష్యాలు చెప్పిస్తారనమాట పాస్టర్లు. వామ్మో, అసలు ఈ లోపల పెద్ద స్ట్రాటజికల్ గా నడుస్తుంది ఇదంతా. మళ్ళీ అవసరమైతే వీళ్ళతోనే దశంభాగాలకు సంబంధించి బెదిరింపులు కూడా ఇప్పిస్తారు. వాళ్ళు బెదిరిస్తే బాగోదు కదా, మీరు మీ పాస్టర్ గారికి దశంభాగాలు ఇవ్వకపోతే దేవుడికి కోపం వచ్చిందని ఇలాంటి వాళ్ళతో చెప్పిస్తారు. ఓ,
వినండి, చర్చిలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు చూసుకోండి ఇలాంటివి. మరి వాళ్ళు 30,000 ఇన్వెస్ట్ చేస్తారని ఊరికే చేస్తారు పాస్టర్ అవును, 30 పెడుతున్నారు అంటే 3 రోజులకి వాళ్ళకి ఒక 3 లక్షలు వచ్చేసి ఉండాలి. 3 లక్షలు 10 టైమ్స్ ఏదైనా సరే అయితే అటు 10 లేకపోతే ఇటు 10 అంతేనా? అంతే. ఇప్పుడు మరి మన ఎలీషా పాస్టర్ గారు చెప్పారు, పిలిపించారని చెప్పారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు చెప్పింది అబద్ధాలు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన, అది నిజమేనా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి అసలు వీళ్ళ మీద? వాళ్ళకి కొంత తెలుసు, కొంత మసాలా ఉంటుందని, అంత అబద్ధమని. అంత అబద్ధమే కదా, కొంత మసాలా కాదు కదా, అసలు అంతా మసాలానే కదా. సరే వాళ్ళకి తెలిసింది అంత అబద్ధమని. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ మార్కెటింగ్ నిలబెట్టుకోవటం కదా, అంతే. మనస్సాక్షి లేదు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఎట్లా జస్టిఫై చేసుకుంటారంటే, విశ్వాసుల్ని మనం విశ్వాసం కాపాడటానికి కొన్ని చెప్తాం, తప్పే ఉంది. అబద్ధం ఆడైనా కూడా విశ్వాసం నిలబెట్టుకోవాలి, బైబిల్లోనే ఉంది. నిత్యజీవం ఇంపార్టెంట్ మనకి, ఇన్ని అబద్ధాలైనా నిత్యజీవానికి వాళ్ళు నడిపించడమే అని అట్లా జస్టిఫై చేసుకుంటారు. అమ్మో, అసలు ఇంత క్లియర్గా అబద్ధాలని తెలుస్తుంది, ఆ అబద్ధానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది. నా జీవితంలో ఆఖరి హాస్పిటల్లో మా నాన్న మీలాంటి పెద్దల ద్వారా సంప్రదించి హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి మర్యాదగా సస్తాడని రిపోర్ట్లు ఇచ్చారు. అప్పుడు మా నాన్న తీసుకొచ్చి నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, కొడుకా గుర్రప్ప, నిన్ను పామేశ్వం పోయటానికి పెంచడానికి కారణము అడవులో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోటాకరా, నిన్ను బట్టి 1000 మంది ఆడవాళ్ళు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు చచ్చిపోయే ముందు ఒక మాట అంటే వీడు 1000 మంది ఆడవాళ్ళని కాపాడాడు. అదే కదా, గిల్లి గిచ్చి. ఇప్పుడు పున్నమనాగు సినిమాలో చిరంజీవికి మరి పున్నమి నాటి రాత్రి అదేదో అయిపోయి ఆడవాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళి ఏదో చేస్తాడు కదా, ఇప్పుడు వీడికి అదే రాసుకున్నారు అని చెప్పాడు కదా, మరి వీడికి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనా? అంటే రేపు ఎప్పుడైనా వస్తే చిన్నప్పుడు మిగిలిపోయిందని అని చెప్తాడనమాట. అసలు వెరైటీ డౌట్ వచ్చింది, కానీ నాకు కదా ఎప్పుడు డౌట్లు వస్తాయి, మీకేంటి ఇలాంటి డౌట్ వచ్చింది? అసలు నా ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది కదా, తగ్గరే కొంచెం కూడా. మాట చెప్పాలనుకుంటున్నా కొడుక, అదేంటంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, ఆయన ఎవరో మాకు తెలియదురా. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు, నెత్తురు గుడ్డుకున్న నిన్ను మీ తల్లి తన దేవునికి ఏదో ప్రార్థన చేసి నీ కొరకు, నా కళ్ళారు చూసాను చెవులారు నన్ను. కొడుక మీ అమ్మ చచ్చిపోయింది, కానీ మీ అమ్మ దేవుడు నిన్ను కాపాడతాడేమో. వీళ్ళ అమ్మని కాపాడలేకపోయాడు కదా దొబ్బుతుంటే, అప్పుడు గడ్డి బీగుతున్నాడు ఏంది? నాకు ఎప్పుడు ఇదే ప్రశ్న, మీ వాడు ఏం చేస్తున్నాడు గడ్డి బీగుతున్నాడు అని ఒకరికొకరు సమాధానం చెప్తారు. పాపం అన్నిసార్లు గడ్డి బిక్తున్నాడా అంటే ఉలిక్కి పడి లేచి ఏంట్రా నాకు ఇదే పని అయ్యండి నిజంగానే అనుకుంటాడేమో. కామన్ సెన్స్ ఉండదా? ఇప్పుడు నిన్ను కాపాడాడురా వాళ్ళ దేవుడు అంటే మీ అమ్మని ఎందుకు కాపాడలేదు? ఒక దేవుడి గురించే మా అమ్మ చచ్చిపోయిందంటే ఆ దేవుడు ఎంత గొప్పోడై ఉంటాడు. అసలు నిజంగా యేసుని నమ్ముకుంటే వీళ్ళ అమ్మని చంపేస్తే వీళ్ళ నాన్న వీడికి ఆ స్టోరీ చెప్పి అంత గొప్ప దేవుడురా నువ్వు కూడా నమ్ముకో అన్నట్లుగా చెప్పి వెళ్ళిపోతాడా? ఇప్పుడు ఈ నమ్ముకుంటే నేను కూడా చంపుతారు కదా, కాబట్టి నువ్వు అలాంటి తప్పు చేస్తావేమో అని చెప్పాలి అసలు చెప్తే. ఒకవేళ అసలు అయినా వాళ్ళ నాన్న చెప్పేటప్పుడు ఆ దేవుడిని నమ్ముకుంటే మీ అమ్మ బతికిందిరా, నువ్వు కూడా నమ్ముకో, నువ్వు కూడా బతుకుతావు అన్నప్పుడు అలా చెప్పాలి. ఆ దేవుడిని నమ్ముకొని చచ్చిపోయింది, ఆయన ఏం పేకలేకపోయాడు, అది కదా చెప్పాల్సింది. మళ్ళీ ఆయన నమ్ముకోమని ఎందుకు చెప్తాడు అసలు? ఇక్కడ వీడికి అర్థం కావాల్సింది ఏంటి? నేను ఆయన్ని నమ్ముకున్నానని చెప్పి మా అమ్మ అంత నిలబడితే ఆమెనే కాపాడలేకపోయాడు, ఆమెనే రక్షించలేకపోయాడు అని ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో వాడి మీద పగబట్టాలి వీడు. నిజంగా వీడి అమ్మ మీద వీడికి ప్రేమ ఉంటే. ఆడెవడో గొట్టంగాడి కోసం మా అమ్మ చచ్చిపోవాలా? అసలు ఇదంతా కాకుండా మా అమ్మ ఎప్పటిలాగానే అందరికిలాగానే మా కొండదేవరిని మా గ్రామ దేవతలను నమ్ముకుని ఉంటే బాగుండేది కదా అనిపించాలి. బతికేది కదా, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ రివర్స్లో చెప్తున్నారు చూడండి, రివర్స్లో చెప్తున్నా పట్టుకోలేకపోతున్నారు గొర్రెలు అక్కడ. ఆ యేసే నన్ను కాపాడతాడని అడవిలో చెట్టెక్కి చెట్టు మీద సిటారు కొమ్మకెళ్ళిపోయి ఆకాశంగా చూస్తూ తెలుసో తెలియని మాటలు మాట్లాడుతున్నాను. నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడు. శరీరమంతా విషపూరితనై రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. వీళ్ళమ్మని ఎందుకు చూడలేదు మరి ఆయన? అప్పుడు కోతి కొమ్మచ్చులు ఆటలాడుతున్నాడు పైన, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద దూకుతున్నాడు, వీడి కింద ఆడాడు కదా, పైన ఆడుకుంటున్నాడు. నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని అందరిని యేసయ్య చూస్తున్నాడు. వేసేస్తాడు అన్నట్టుగా వినపడింది. అలాగే ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మని చూడన్నాడు, ఈయన చూశాడంట, మిమ్మల్ని చూస్తాడంట. నమ్మండి, దాన్ని నమ్మి అలాగే ఫాలో అవ్వండి, మీరు కూడా సమర్పించుకోండి. కూర్చోండి అన్నలారా, కూర్చోండి అన్నలారా. వాళ్ళు లేచిపోతున్నారు వాళ్ళు. అవును, ఏం సోదిరమ్మా ఇది, కొంతమందికి అర్థమవుతుంది పాపం, ప్రశ్నించలేకపోతున్నారు కానీ అందుకే వెళ్ళిపోతున్నారు. ఒక ఆవిడ నిద్రపోతుంది, వీళ్ళు లేచిపోతున్నారు. కూర్చోండి
కూర్చోండి కూర్చోండి. ఏ బాధల్లో ఏ వాళ్ళకి వచ్చేస్తున్నాయో వచ్చే వాళ్ళు కూడా కూర్చోమంటాడు వీడు. నాకేమనిపిస్తుంది తెలుసా, డబ్బులు తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు కదా, ఆ పాస్టర్ మళ్ళీ ఎక్కడ పిలవడో, ఇలా లేచిపోతే వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇంటికి అంటే బ్యాడ్ టైం. ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్తుంటే జనాలు లేచి వెళ్ళిపోతున్నారంటే తర్వాత పిలవరు కదా. పిలవరు. వీడు సాక్ష్యం చెప్తుంటే అలా గుడ్లప్పకి అలాగే చూస్తా కూర్చుండిపోతారండి అని టాక్ వస్తేనే పిలుస్తారు, డిమాండ్ పెరిగిద్ది. అందుకే పున్నమి నాకు స్టోరీ వేసాడు. నేను రాలేదు, ఈ సభలో అయ్యగారు పెట్టలేదు, కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నేను ఆకర్షించితే గాని, ప్రభు అంటాడు, నేను ఆకర్షించితే గాని ఎవరు నా యొద్దకు. అసలు ఇది ఎంత దరిద్రపు వాక్యం ఇంకెక్కడ లేదు అసలు. అవును, ఇప్పుడు దీని ప్రకారం తీసుకుంటే నేను ఆకర్షించితేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేడు అని అన్నాడు కదా. అవును, అప్పుడు స్వార్థ అవసరం లేదు కదా అసలు. ఇప్పుడు మనం వెళ్ళలేదు, ఆ. తప్పు ఎవరిది? ఆయనదేగా. ఆయన ఆకర్షించలేదు. ఆ, ఇప్పుడు నువ్వు రాకపోతే నిన్ను చంపేస్తానంటే అసలు అది కామన్ సెన్స్ లేదు కదా. లేదు. నువ్వు నా దగ్గరికి రాకపోతే నిన్ను చంపేస్తానంటున్నాడు. ఇంకో పక్కేమో నేను ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా వద్దకు రాలేడు అంటున్నాడు. అంటే ఆకర్షించాల్సింది నువ్వే, రాకపోతే చంపేసేది నువ్వే. మా రాజకీయం ఇంతే, మేమింతే, సైకోగాడ్, అంతే సైకోగాడు. అంతే. ఇప్పుడు అలాంటప్పుడు అసలు వీళ్ళు సువార్త ప్రకటించడం ఎందుకు, వచ్చి నమ్ముకోండి అని చెప్పడం ఎందుకు, ఆత్మలు రక్షించమని పక్కన వాళ్ళకి చెప్పడం దేనికి? ఆయన ఆకర్షిస్తాడు కదా ఎవరో ఒకరిని. ఎవరిని ఆకర్షించాలనుకున్నాడో వాళ్ళని ఆకర్షిస్తాడు కదా. మీరు నమ్ముకోండి, కమ్ముకోండి, కుమ్ముకోండి, మీరు ఎందుకు వెంటబడుతున్నారు ఇళ్ళలో? ఇంతవరకు పెండింగ్లో ఉన్న సమస్యలు, కష్టాలు, కన్నీరు, ఆవేదనలన్నీ తొలగిపోయి అద్భుతమైన రోజు ఈ రోజు. దేవుని స్తోత్రం. అది అవునా? ఇంతకుముందు చెప్పా కదా. ఆ, అంటే వాళ్ళని భయపెట్టడం, ఆశ పెట్టడం. ఆ. ఆశ, భయం ఈ రెండింటి మీద నడుస్తుంది క్రైస్తవ మతం. ఇప్పుడు ఆశ పెట్టాడు. ఇప్పుడు ఆశ పెడుతున్నాడు, కాసేపు ఉంటే భయపెడతాడు. మీరు ఇక్కడికి రాకపోతే, అయ్యగారి మాట వినకపోతే అనే యాంగిల్లో ఎక్కడో వస్తుంది. వచ్చారు కాబట్టి మీకు అసలు సమస్య అనేదే ఉండదు, అన్నీ కూడా మీకు ఇప్పుడు పరిష్కారం అయిపోతాయి. యేసు రెడీ అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, కూర్చోండి అన్నాడు కదా, వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే, అరే నువ్వు రాలేదురా, దేవుడు పిలిపించాడు, ఇంత అద్భుతమైన అవకాశం నీకు వచ్చింది, నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి సగం మంది లేచి వెళ్ళిపోతుంటే ఈ ట్రిక్ వేసాడు, కేసేసాడు. నీ జీవితంలో గొప్ప కార్యము యేసు నామములో జరుగును గాక. నేను ఇక్కడ నిలబడగానే మీలో అనేక వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీరు, ఆవేదనలు, చాలా సమస్యలు, ఇంట్లో సమస్యలు, అప్పులు ఎన్నో ఉన్నట్లుగా ప్రభు చూపించాడు. అబ్బా, ఇది చూపించాడు. నిలబడగానే చూపించాడంట. చూపించాడు, డబ్బులు ఇవ్వాలా, డబ్బులు మూట పడేసి అందరికి పంచరానొచ్చుగా. ఏనే అడుక్కుంటాడు మళ్ళీ, వాళ్ళకి ఏనేమి ఇస్తాడు, ఇప్పిస్తాడు. అంటే మీ సమస్యలు, అప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మా అప్పు గురించి చెప్పామంటాడు గుర్రప్పకి, ఇప్పుడు మా అప్పులు తీరిపోతాయి అనుకుంటారు. అవును. ఇది ఎలా ఉందంటే, తిన్న గిన్నెలు కడిగిపోరా సయ్యదాలి అంటే కలిగినట్టే నాకెలే అల్లాతోడు అన్నాడు. బా, చెట్టు మీద నిలబడ్డాను, చెట్టు మీద నిలబడ్డావు, ఏడుస్తా ఉన్నాను. ఏడుస్తా ఉన్నావు. నా దగ్గరికి మనుషులు వచ్చే అవకాశం లేదు కాబట్టి పరలోకమందున్న దేవుడు ఈ దిక్కులేని దౌర్భాగ్యుడి కోసం, పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని నేను ఏ స్థలములో ఉన్నానో ఆ స్థలానికి నేను చూస్తున్న పట్టపగలు ఆ చెట్టు మీద చూస్తుంటే తెల్లని వెలుగులు, దగదగదగ మెరుస్తున్న తేజోవంతమైన ఆకారం ఒక మనిషి పాస్టర్ గారి రూపంగా అలాగే దిగుతా పాస్టర్ ఉన్నా. రూపంలో వచ్చిందంట. ఏ ఆధారం లేకుండా గాలిలో నడిచి రావడం చూశాను దేవదూతని. అంతెత్తుగా దేవదూత నిలబడి నేను అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నాను. దేవదూత నాతో నవ్వుతూ మాట్లాడుతూ, సిక్కమిక్కడ మీసాల గొప్ప, నాకు అర్థమే భాష. ఇప్పుడు దేవదూత ఎందుకు వచ్చింది? ఏసై రావాలి కదా. రొటీన్కి భిన్నంగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు. అంతే కదా, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి. చేద్దాం బాగా. సిక్కింగడ మిసల గొప్ప వాతిని జిల్లా తుంగురు జిల్లపినం దేహం మీసాల గుర్రప్ప నూనె ఎక్కడ రాయని అడిగింది, అంతేనా? ఏంటి దేవదూత కూడా నూనె తీసుకొచ్చింది? అది కూడా నూనె తీసుకొచ్చి ఉంటుంది. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్పారు. మరి మా కన్నతల్లి ఎందుకు కాపాడలేకపోతే అప్పుడు ఏం గడ్డి పీగుతున్నా అడగాలి కదా, వెంటనే అడగాలి కదా. నేను రాత్రులు 15 పగలు దేవదూత నా పక్కనే ఉండి మన యేసయ్య చరిత్ర అంతా చెప్పగానే యేసయ్య మీద నాకు విశ్వాసం కలిగింది. దేవదూత వీడి పక్కన ఉండి కొన్ని రాత్రులు పగలు వీడితో ఉందంట. అసలు ఆడ దేవదూత మగ దేవదూత నా డౌట్. దేవుని వాక్యం వినుడు ద్వారా ఏం కలిగింది? నాకు విశ్వాసం కలిగింది. ఈ యేసు అంటే దేవదూత వస్తే వీడికి విశ్వాసం కలగలా, వాక్యం విన్నా అంత అద్భుతం చూసినా కూడా వీడికి విశ్వాసం కలగలేదన్నమాట. 1984 సంవత్సరం
అక్టోబర్ నెల గుంటూరులో గుంట గ్రౌండ్లో మద్రాసు నుండి దినకరన్న గారు, పెద్దయ్య గారు జీసస్ కాల్స్ మీటింగ్స్ ఇలాంటి సభలు ఏర్పాటు చేశారు. లక్షల మంది ఆ సభలకు వచ్చారు. భద్రాచలం అడవులో ఉన్న నన్ను దేవదూత గుంటూరులో జరిగే ఆ జీసస్ కాల్స్ యేసుక్రీస్తు మీటింగులకి ఆ దేవదూత ద్వారా వచ్చాను. ఉయ్ ఎందుకు ఆడిదాకా రావటం? బాగా చేయలేదా దేవదూత? పనికిరాదు. ఏసు చేయొచ్చు కదా. దినకరన్ మీటింగ్ తీసుకొస్తే దినకరన్ బాగా చేస్తాడా ఏంటి? నేను దినకరన్కి కూడా ఆయన ఇప్పుడు బ్రాండింగ్ చేస్తున్నాడా? దినకరన్ నాడు చచ్చిపోయిన దినకరన్నా ఇప్పుడు బతికున్న దినకరన్ ఏంటి చెప్పేది? అప్పట్లో అన్నాడు పెద్ద దినకరన్. పెద్ద దినకరన్ లేడు కాబట్టి చెప్పాడేమో. అయితే ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, విమానంలో వచ్చాను, నాకు తెలియదు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఆ సభలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దేవదూత చెప్పింది. మళ్ళీ మరి ఈడి దినకరన్ దాకా ఎందుకు వచ్చింది? ఈడి దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు దాకా ఈ దరిద్రం విన్నాం, ఇంతకు మించిన ఓపిక లేదు. ఈ మహా అయితే ఏముంది, ఏసు వచ్చాడు, అంత భయంకరమైన స్మెల్ వస్తే నన్ను హగ్ చేసుకున్నాడు, నాకు లిప్ లాక్ పెట్టాడు అని చెప్పినా చెప్తాడు. ఇప్పుడు అది మనం విని తట్టుకునే అంత ఓపిక మనకు లేదు. కాబట్టి కథ అర్థమైపోయింది కదా, మేసాల గురప్పగడి దొంగ సాక్ష్యం. ఎక్కడా కూడా లాజిక్ లేదు అసలు. అంటే మొదటి నుంచి కూడా వీడు ఫాలో అయిన రూల్ ఏంటంటే ఎక్కడ ఒక్క చోట కూడా లాజిక్ ఉండకూడదని రూల్ పెట్టుకున్నాడు. ఎన్ని ఎవిడెన్స్లు వెతికినా కూడా ఒక్కటన్నా పాజిటివ్గా రావాలి కదా. అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దాన్ని కూడా వాడేశాడు. అంటే ఈజీగా సెర్చ్ చేస్తే దొరికిపోయే విషయాలని కూడా ఇంత ధైర్యంగా బాహాటంగా వీడు సాక్ష్యాలు చెప్పడం, ఈ లుచ్చా సాక్ష్యాలను ఈ లుచ్చా ఛానల్స్ ప్రచారం చేయటం, హల్లెలూయా ఆమేన్ స్తుతి మహిమ కింద దొబ్బించుకోవటం వీళ్ళు అలా జరుగుతుంది. మరి అదే కలిమాయా, కలిపురుషుడు ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి దిక్కుమాలిన సాక్ష్యాలతో ఒక మార్కెటింగ్ మతం, లుచ్చా మతం విస్తరిస్తుంది. ఇది కలిపురుషుడి ప్రభావము. మొన్న ఒక డిబేట్ పెట్టాం, బైబిల్ దేవుడు కల్పితమా కలిపురుషుడా అని చెప్పి. వ్యక్తిగతంగా నేను కూడా కలిపురుషుడు వైపుకే మొగ్గు చూపించినా, కానీ ఒక ఆపోజిట్ వర్గం ఉండాలి కదా అని చెప్పి నేను కల్పితం యాంగిల్లో కూర్చున్నా. కల్పితాన్ని కూడా చెప్తాను నేను, కానీ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలంటే కలిపురుషుడు అంట. కలిపురుషుడే, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది ఇంకొకటి అండి, వీళ్ళందరూ చాలా మంది అడుగుతున్నారు ఈ డిబేట్ ఎప్పుడు వస్తుంది అని. క్రిస్మస్కి ఒక రోజు అటు ఇటుగా వస్తుంది, అంటే ముందే ఒక రోజు ముందు లేదా క్రిస్మస్ రోజు అట్లా వస్తుంది. అలాగే క్రిస్మస్కి స్పెషల్ బైబిల్ తరగతులు కూడా చేద్దాం అనుకుంటున్నాం. బైబిల్ తరగతులు లేవని కొంతమంది అడుగుతున్నారు. వదనే 100 ఎపిసోడ్స్ పూర్తి చేస్తాం. 100వ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత సెలబ్రేషన్స్ చేస్తాం. క్రిస్మస్ స్పెషల్ బైబిల్ క్లాసెస్లో శ్రీలక్ష్మి గారితో పాటు పాస్టర్ గారిని కూడా పెడితే బాగుంటుందని నాకు అనిపించింది. అవును, బాగుంటుంది. ఒక బైబిల్ తరగతిలో ఒక ఎపిసోడ్ చేద్దాం. మరి ఒక దిక్కుమాల సాక్ష్యంతో మన దరిద్రం కొద్దీ మరోసారి, అంటే దరిద్రం అనుకోవద్దు, మీరు కూడా బాగా ఇది కామెడీ షో అని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఈ కమెడియన్స్ ఎంతో కొంత ఆ విధంగా పనికొస్తున్నారు. మరొక కామెడీ షోతో మరొకసారి కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.